తర్వాత డిసర్టేషన్స్ తయారు చేయాలి. ఎవరైతే ఎంఈడి స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే సిపిజెట్లో ఎంఈడి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళందరికీ ఇలాంటిది యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్లో మీకు ఎలాంటిది టీచింగ్ ప్రాక్టీస్ అనేది ఉండదు. అండ్ సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి మీకు అబ్జర్వేషన్ డ్యూటీస్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 15 days వరకు అబ్జర్వేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది స్కూల్స్లకి. సెకండ్ సెమిస్టర్లో మీకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్లో మీకు మొత్తం రికార్డ్స్ అవన్నీ రాయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత రెగ్యులర్ క్లాసెస్. అసలు ఫస్ట్ టైం, యాక్చువల్లీ నాట్ ఫస్ట్ టైం, కేయూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈజ్ గోయింగ్ త్రూ అంటే చాలా స్ట్రిక్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ ఇఫ్ యూ గైజ్ ఆర్ థింకింగ్ నేను ఎంఈడి జస్ట్ ఇంట్లో ఉండి కాలేజ్కి వెళ్ళకుండా కంప్లీట్ చేస్తాను అనుకుంటే దట్ ఈజ్ యువర్ వెరీ వెరీ రాంగ్ పర్స్పెక్టివ్. ఎందుకంటే కంపల్సరీ కాలేజ్కి రావాల్సిందే. నేనేమనుకున్నాను, జస్ట్ అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్ టైంకి వెళ్ళి ఒకవేళ ఇంపార్టెంట్ ఏమైనా క్లాసెస్ ఉంటే అట్లా వెళ్ళి ముగించేసి కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. బట్ మొత్తం డిఫరెంట్ అయిపోయింది. కేయూ ప్రెసెంట్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ స్ట్రిక్ట్. 100% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరైతే 100% అటెండెన్స్ లేదో వాళ్ళకి ఏమైంది అంటే ఫీజు అనేది కట్టాల్సి వచ్చింది. సో అబ్సెంటీ ఫీజ్. సో ఒకసారి